నమస్తే, వెల్కమ్ టు ఈరైతులు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వర్కొలపల్లి గ్రామంలో ఈ రైతు యొక్క పంట చేను దగ్గర రావడం జరిగింది. ఇది వచ్చేసి ఏ విత్తనం, ఈ రైతు ఎన్ని ఎకరాలు పెట్టుకున్నాడు, ఎంత పెట్టుబడి పెట్టడం జరిగింది, ఇప్పటి వరకు ఎంత దిగుబడి తీశాడు అనే దాని గురించి రైతు మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది మరికొంతమంది రైతులకు యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అన్న నమస్తే. అన్న నమస్తే. పేరన్న? నా పేరు పాశం కుమార్ స్వామి. అన్న మీరు ఇది తీసుకునే వెరైటీ ఏం వెరైటీ అండి? ఇది సెనర్జీ 5. సెనర్జీ 5 ఎన్ని ఎకరాలు పెట్టడం జరిగింది? ఇది 11-2 ఎకరాలు. 11-2 ఎకరాలు. ఇదేనా ఇంకేమైనా వేరే పెట్టిరా? ఇంకా 100 కూడా పెట్టినారండి. అదేంటిది? అదే రశ్మి ప్లేస్ అది పెట్టినాం. సెనర్జీ 5 అనేది మాత్రం ఒక 2 ఎకరాలు పెట్టుకున్నారా? 2 ఎకరాలు. ఇప్పటి వరకు అయితే ఎంత పెట్టుబడి పెట్టిరన్న దీని మీద? ఏ ఎకరానికి పెట్టుబడి అని అంటే గట్టిగానే అవుతుంది పెట్టుబడి. ఎకరాలు 1,50,000 దాడుతుంది. ఊళ్ళకే అడగలు అయితే. అంతేనా? ఇప్పటి వరకు ఎంత ఎన్ని టర్మ్ వరకు ఒక టర్మ్ అయిపోయింది, ఇది 2వ టర్మ్ ఎరకత్తాను. అంతేనా? ఫస్ట్ ఎంత దిగుబడి తీసారు దీని మీద? ఫస్ట్ ఈ 11-2 ఎకరాలకు వచ్చేసి 43 బస్తాలు అయింది. 43 బస్తాలు. మరి అమ్మీలా కోళ్ళ పెట్టినా? ఎందుకు? అది కొంచెం ఆ రోజు మార్కెట్ మందం ఉన్నది, రేట్ లేదని అలా పెట్టిన. మళ్ళీ ఇప్పుడు ఏర్పిస్తారా అనేది? మళ్ళీ ఏరుతాం. చూస్తే కాయ బాగానే ఉన్నాయి అన్న. మరి మంచిగా వస్తాయి. వెరైటీ మంచిదే. అంటే మీకు ఎవరు చెప్పారండి? ఏమైనా రైతు చెప్పారా? ఎవరు చెప్పారు? ఇదా నేను గొర్రెలవేడి కాడ చూసినా. గొర్రెల రైతు ఫీల్డ్ చూసి ఈ సెనర్జీ 5 తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే మరి ఇప్పుడు కొంతమంది ఏంటంటే విల్ట్ వస్తారా అంటారు. మరి దీనికి సమస్య తక్కువ ఉన్నది. ఈ పక్క పంట ఏం చేసి అది మన ఇదే 341 ఆయనకు. మరి ఆయనకైతే విల్ట్ బాగున్నది. ఎక్కడ చూసినా విల్ట్ సమస్య లేదు, బాగలేదు. దాంతో పాటు రోగాన్ని తట్టుకుంటాను. రోగాన్ని తట్టుకుంటాను. కొంచెం ఇది నల్లిని గానీ ఇది వైరస్ సంవత్సరం మనకి ఏంటంటే ఎర్ర సమస్య బాగా ఎర్ర నల్లి అని అంటే మందులతో తగ్గిస్తాను అనుకో. కానీ దీనికి మెయిన్ గా వచ్చేసి ఏంటిదంటే ఈ జెమిని వైరస్ అనేది, బొబ్బర ముడత లాంటివి కొంచెం తట్టుకుంటాను. విల్ట్ కూడా లేదన్న, విల్ట్ తక్కుకుంటాను. దిగుబడి కూడా బాగానే వచ్చింది కన్నా, పూత బాగానే ఉన్నది. ఇప్పటి పచ్చికాయ కూడా బాగానే ఉంది. పచ్చికాయ అంటే ఇక మనం వెనక నీళ్ళు కడతా అంటే దీని సమస్య ఏంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తారు కదా అంటే ఇది ఎండాకాలం దాకా కూడా క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎండలు కొట్టినా కూడా ఆల్రెడీ వెళ్ళి అన్ని మొత్తమే అక్కడక్కడ తెంపి అది చేసారు. కానీ కొంచెం ఇప్పటికి కూడా పచ్చగానే ఉన్నది. అవునవును, దగ్గరికి రాపు. అదే చూస్తే అర్థమవుతుంది. ఈ పచ్చికాయతో పాటు కొంచెం ఎరువులు లేట్ అయినట్లున్నాయి. కింద రాలిపోయింది కదా, కింద రాలిపోయింది కూడా చూస్తాం. ఇట్లా అట్లా ఈ పచ్చికాయ కూడా బాగానే మన పండుగ కూడా బాగానే రాలిపోయింది. అదే ఇప్పుడు ఎంతమంది వస్తారు రోజుకు మీకు? నాకు ఇప్పుడు అయితే నిన్నటి దాకా 40 మంది దాకా వచ్చింది. ఇట్లా కూలీలకు మరి ఏ రేట్ ఇస్తారన్న? మరి ఇస్తాను 500 అంటే డేటా పొద్దున వస్తారు, 5 గంటల వరకు ఉంటారు. పొద్దున 7 గంటలకు వచ్చి 5 గంటలు వాళ్ళకి 500 ఇస్తాను. మరి దీని వల్ల ఏమైనా మీకు నష్టం కలుగుతుంది? అయితే మేము టైం వేసుకుంటే కొంచెం జస్ట్ ఊరుకులే. ఇప్పుడు అంతకుముందు అయితే 9-9:30 వచ్చేది. అవును. మళ్ళీ 4 గంటలకు పోయేది. అది కొంచెం అటు ముందు వచ్చి కొంచెం వెనక పోతారు కదా. ఇప్పుడు 350 అట్లా ఇస్తారు. ఏదో 150 ఎక్స్ట్రా అవుతుంది కదా. టైం 150 ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే కాయ ఇప్పటికి కింద రాలిపోతుంది, లేబర్ సమస్య ఉండి. ఇప్పుడు మరి ఏరింది కూడా మరి కోళ్ళ పెట్టుకునే ప్రయత్నం చేస్తారా, అమ్మాయి ప్రయత్నం చేస్తారా? మార్కెట్ లో రేట్ లేదు కానీ మరి అప్పుడు అప్పుడు ఏ రేటు పడ్డా? మీరు ఫస్ట్ 17,500 పడ్డది. 17,500 పడితే కూడా మీకు ఏమవుతుందని చెప్పి కోళ్ళ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైనా కాయతోటి చూపితే మరి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మీ అందాదా? ఇప్పటి వరకు అయితే నా చిన్న మేరకు 30 ton రావాలి. ఇప్పుడు ఏరేది అంతా టోటల్ ఎకరానికి వచ్చేది. ఎకరానికి 30 అంటే 2 ఎకరాలు చెప్పిన ఇంతలేనో 50-60 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి సంవత్సరం ఇంత దిగుబడి తీసినట్టు ఏరైతే లేడండి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు ఎర్రనల్లి సమస్య ఒకటి, దాంతో పాటు వీళ్ళతో పాటు గజ్జి ముడత, బొబ్బర ముడత బాగా రావడం. దీనికైతే మెయిన్ బొబ్బర ముడత అనేది ఒకటి కూడా చెట్టు ఉండదు. ఇప్పుడు వేరే రైతులైతే పెట్టుకునే అవకాశం ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఎందుకంటే వైరస్ గానీ దీంతో పాటు ఒక పెట్టుబడి కూడా పెట్టాలి. ఏ రైతైనా కానీ మంచి సీడ్ ఎంచుకున్నప్పుడు తగిన పెట్టుబడి పెడితేనే దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవును. ఇది సెనర్జీ 5 అనేది అయితే ఏంటంటే వాళ్ళు ఏమంటారు అని అంటే దీన్ని 341 సైజే ఉన్నది, కానీ 341 కాదు, దానికి దీనికి కొంచెం తేడా ఉన్నది అని కాయ చూస్తే దానిలో లేదు. కానీ దిగుబడిలో మాత్రం దానికంటే దిగుబడి బాగానే. ఇప్పుడు చూస్తే మాత్రం పచ్చికాయ కూడా బాగానే ఉన్నది. పచ్చికాయ ఉన్నది, పండుకాయ కూడా దగ్గర చూపే సైజు.
సైజు కూడా పర్వాలేదు, ఫస్ట్ టైం సైజ్ కూడా 341 లెక్క సైజ్ ఉందండి. కాకపోతే వాళ్ళు కంపెనీ వారు 341 కాదు కొంచెం 1 చెప్తున్నారట. ఖరీదాలు మాత్రం 341 చెప్తున్నారని అంటున్నారు. దిగుబడి మాత్రం బాగానే వస్తుంది. ఇప్పటి కూడా పూత కూడా బాగానే ఉందండి. ఇప్పుడు వచ్చేసి ఈ రైతు సెకండ్ క్రాప్ ఇప్పుడు తెంపే క్రాపే బాగుంది. కాబట్టి ఎవరైనా రైతులు సెనర్జిఫై చేసుకోవాలంటే ఈ రైతు నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. ఫోన్ చేసి మీకు డౌట్ ఉంటే క్లారిటీగా అన్ని విధాలు తెలుసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఇయర్ ఎవరైనా పెట్టాలనుకునే వారు రైతుని అడిగి తెలుసుకుని పెట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే ఇక్కడ చూసిన ఫీల్డ్ మొత్తం కొంచెం ఇక్కడైతే ఈ ఏరియాలో ఈ ఫీల్డ్ కంటే ఏ ఫీల్డ్ అనేది బాగా లేదండి. ఆల్రెడీ కంపెనీలు కూడా వచ్చి పెట్టిరండి ఇక్కడ ఫీల్డ్. పెట్టలే ఎందుకు మరి ఎందుకు చూసుకొని వెళ్ళిపోతారు. అంతేనా? రైతులను తీసుకొచ్చి చూసుకొని వెళ్ళిపోతారు. సరే, అప్పుడప్పుడు 2, 3, 4 అట్లా ఏరియాని బట్టి. మొన్న ఇక్కడ నుంచి కూడా తీసుకొచ్చి ఇది మంగపేట నుంచి రైతులను పట్టుకొని తీసుకొచ్చి చూపించుకొని తీసుకెళ్ళారు కార్లో. అదే చూస్తే మాత్రం బాగానే ఉందండి ఫీల్. ఒకసారి మొత్తం చూపి బాడికి ఇట్లా కింద పండుకాయ బాగానే ఉన్నాయి. ఇదంతా మొత్తం పాయలు దొక్కుతున్నావు కానీ కాయ చూస్తే మాత్రం బీభత్సంగా రాలిందండి. మొత్తం లేట్ అయ్యి ఏరే కూలీలు రాక మొత్తం ఏడి కాడికి మొత్తం రాలేపోతుంది. ఇట్లా కొంచెం రైతుకు పంట నష్టం. ఇది చుట్టూ కూడా చూపి. సరేనండి, మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. మొదటిసారి కాయ తెంపినప్పుడే ఈ రైతన్నకు ఈ 2 ఎకరాల్లో 43 బస్తాల దిగుబడి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చెట్టు పైన చూసినట్లయితే ఈ పండిన కాయ బాగుందండి. ఈ దాంతోపాటు ఈ సరైన టైంలో కూలీ వాళ్ళు దొరకపోవడం వల్ల ఈ పండిన కాయ మొత్తం రాలిపోవడం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో చూడవచ్చండి. అయితే దాదాపుగా ఈ రైతుకు వచ్చేసి ఈ 2 ఎకరాల చొప్పున దాదాపుగా 50 నుంచి 55 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. మనం ఏ సీడ్ కానీ ఎంచుకునేటప్పుడు ఆ సీడ్కు సరైన పోషకాలతో పాటు సరైన మందులు గట్టిగా వాడినప్పుడే దాని యొక్క దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి ఈ దిగుబడి ఉన్నా కూడా రేట్ అనేది మార్కెట్లో లేదు. కాబట్టి ఈ రైతు ఫస్ట్ క్రాప్కి వచ్చేసి 43 బస్తాలకు 17,500 రేటు పడిందండి. రైతుకు కొంచెం ఎందుకో గిట్టుబాటు ధర కాదని చెప్పి మంచిగా రేటు పడ్డప్పుడు అమ్ముదామని చెప్పి ఏసీలో పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడైతే ఈ ఏరినకాయతో పాటు ఆకాయ రెండింటిని కలిపి అమ్మే ప్రయత్నం చేస్తానని రైతు మనతో చెప్పడం జరిగింది. మీరు చూసినట్లయితే ఈ మొక్క పైన ఘోరం అంటే ఘోరంగా ఉందండి కాయ. ఈ ఎండిన కాయ మీరు చూడవచ్చు, సైజు బాగానే ఉంది, ఎలాంటి మచ్చ లేదండి. ఈ దాంతోపాటు ఈ అక్కడక్కడ మీరు కొంచెం రాలిపోయింది కూడా చూస్తున్నారు. అది ఏంటంటే కొంచెం కూలీ వాళ్ళు దొరకపోవడం వల్ల దాని యొక్క కాయ యొక్క కాల పరిమితి అయిపోతుంది కాబట్టి రాలిపోవడం జరిగింది. దాంతోపాటు కాయ బాగుంది, రాలుతుందని చెప్పి ఈ రైతు వచ్చేసి పాయలు తొక్కడం జరిగిందండి. మీరు ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే పచ్చికాయ కూడా బాగానే ఉంది, గమనించవచ్చు మీరు.